హలో వెల్కమ్ టు బిహైండ్ ద సీన్స్ ఆఫ్ ఎపిక్స్ విత్ మీ మాళవిక. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? మీరేమనుకుంటున్నారు అని మీటింగ్లో అయినా ఇంటర్వ్యూలో అయినా అడిగినప్పుడు మీ ఇష్టం అని పాత సినిమా హీరోయిన్ల లాగా చెప్పారో ఇంకంతే, ఫినిష్డ్. మీ ఒపీనియన్ని మీరు క్లారిటీగా చెప్పాలి. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్న తర్వాత విరాటుని ప్లేస్లో శ్రీకృష్ణుడు, పాండవులు, ద్రుపదుడు, విరాటుడు, బలరాముడు, సాత్యకి ఇలా ఎంతో మంది వీరులు నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. దుర్యోధనుడి దగ్గరికి ఒక మెసెంజర్ని పంపించి అర్ధరాజ్యం గురించి తన ఒపీనియన్ తెలుసుకోవాలి అని డిసైడ్ అవుతుంది. అప్పుడు బలరాముడు లేచి దుర్యోధనుడి దగ్గరికి ఎవ్వర్ని పంపించినా వాళ్ళని దుర్యోధనుడి ఎదురుగా చాలా వినయంగా ఎంతో భక్తితో మాట్లాడమని చెప్పండి. ధర్మరాజు జూదంలో ఓడిపోయారు, వాళ్ళు గెలుచుకున్నారు కాబట్టి ఇందులో కుట్ర కుతంత్రం అనే యాంగిల్ తీసుకురావద్దు అని నా మాటగా చెప్పండి అని చెప్తారు. దానికి సాత్యకి లేచి, ఏంటి దుర్యోధనుడితో భక్తిగా వినయంగా మాట్లాడాలా? వాళ్ళు జూదంలో గెలుచుకున్నారా? కుట్ర లేదా? మిమ్మల్ని అనాలా లేక మీ మాటలు వినేవాళ్ళని అనాలా నాకు అర్థం కావట్లేదు. కపట జీవితం అని అందరికీ తెలుసు. ద్రౌపదీదేవిని ఘోరంగా అవమానించారు. అరణ్య అజ్ఞాతవాసాల తర్వాత కూడా రాజ్యం గురించి ఇప్పటిదాకా ఒక్క మాట మాట్లాడలేదు. ఇన్ని తెలిసి మీరు దుర్యోధనుడి తరఫున మాట్లాడుతున్నారు. సమస్య లేదు, మెసెంజర్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, అందరం కలిసి కౌరవుల మీదకి యుద్ధానికి వెళ్దాం అని చెప్తారు. తర్వాత ధర్మరాజు గారు సాత్యకిని కూల్ చేసి మెసెంజర్ని పంపుతారు, అది వేరే విషయం. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళేమైనా అనుకుంటారేమో, శ్రీకృష్ణుడి బ్రదర్ కదా బలరాముడు, ఆయన ఒపీనియన్కి అగెన్స్ట్గా వెళితే ఏమవుతుందో, ఎందుకు వచ్చింది, మీ ఇష్టం అని చెప్తే సరే కదా అని సాత్యకి అనుకోలేదు. హీ వాయిస్డ్ హిజ్ ఒపీనియన్. సిమిలర్లీ మనం కూడా మన ఒపీనియన్ని చెప్పాలి. మీ ఇష్టం అంటే మీరెందుకండి, ఆలోచించండి, మీరు ఒపీనియన్ చెప్పండి, పాటిస్తారా లేదా అనే సంగతి తర్వాత చూసుకుందాం. వాయిస్ చేస్తారుగా మరి. ఆన్ దాట్ నోట్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.